హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో వేడివేడిగా కట్లెట్ అయితే చేయబోతున్నానండి. తక్కువ టైంలో ఒక కప్పు మూరీలతోని ఈజీ స్నాక్స్ చేసేసుకుందాము. పిల్లలకి పెద్దవాళ్ళకి బాగా నచ్చుతుంది. ఇప్పుడు దీనికోసం అయితే ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఒక కప్పు వరకు మూరీలు వేసుకున్నాను. ఈ మూరీల్ని మనము ఒక్క నిమిషం పాటు మాత్రమే నీటిలో ముంచేసుకొని గట్టిగా పిండుకొని తీసుకోవాలండి. మరి ఎక్కువసేపు ఉంచినా కూడా మెత్తగా ముద్దలాగా అయిపోతాయి. అలా కాకుండా ఇక్కడ చేత్తోనే నీటిలోకి ముంచి రెండు చేతులతోనే ఇలా నొక్కి పెట్టేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. ఒక నిమిషం పాటు ఉంచితే చాలండి, మరి ఎక్కువ నిమిషం ఉంచుకోండి. చూస్తున్నారు కదా, ఇలాగా చూపించిన విధంగా చేత్తోనైతే ఇలాగా వాటర్ని అయితే నొక్కి పెట్టేసి ఇంకొక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసేసుకున్నాం కదా, ఇందులోకి మనము ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని స్మాష్ చేసుకొని అయితే వేసుకోవాలండి. ఇక్కడైతే నేను ఒక కప్పు మూరీలకి ఒక 3 చిన్న బంగాళదుంపలు అయితే తీసుకున్నాను. వీటిని మెత్తగా స్మాషర్తోని ఇలాగ నొక్కి పెట్టేసుకోవాలి, లేదా చేత్తోనైనా మెత్తగా మెదిపేసుకోవాలండి, పప్పు గుత్తుతో కానీ. ఇప్పుడు ఇలాగా మెత్తగా అయిపోయింది కదా, బంగాళదుంప ముద్దని కూడా అందులోకి అయితే వేసేసుకోవాలి. మనం మూరీలు పక్కన పెట్టుకున్నాం కదా, మూరీలు దాంట్లోకి ఈ బంగాళదుంప ముద్దని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలాగ వేసేసుకున్నాం కదండి, ఇందులోకి తురుముకుని క్యారెట్ అయితే కొద్దిగా వేసుకోవాలి. ఇక్కడ చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా నేను ఒక ఉల్లిపాయను తీసుకున్నాను. చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను. చిన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకున్నానండి. ధనియాల పొడి ఒక చెంచా వరకు, పసుపు పావు టీ స్పూన్ వరకు వేసుకున్నాను, కారం అర టీ స్పూను, రుచికి సరిపడగా ఉప్పు, అలాగే ఒక స్పూను వరిపిండి కూడా వేసుకున్నానండి. కావాలనుకుంటే కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే వరిపిండి అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలా అంతా కలిసినట్టుగా ఒక్క నిమిషం పాటు బాగా కలిపేసుకోవాలి. మన చేతికి ముద్దలాగా వచ్చేటట్టు వరకు అయితే కలుపుకోవాలండి. నీళ్ళైతే యాడ్ చేసుకోకూడదు. మనకి ఉల్లిపాయల్లోని బంగాళదుంపలో తడి ఉంటుంది కదా, మూరీలు కూడా తడి పెట్టుకున్నాం కనుక ఆ తడి సరిపోతుంది. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మనకి ఉండలాగా వస్తుందో లేదో చూసుకోవాలి. లేదు ఉండలాగా రాకపోతే కొద్దిగా నూనె అనేది వేసుకున్నాం అనుకోండి, ఉండలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, చేతికైతే నూనె రాసుకోవాలి కొద్దిగా. ఇలా చూసారు కదా, రెండు చేతులకి నూనె రాసుకుని అనుకోండి, మనం చేసేటప్పుడు చేతికి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు కొద్దిగా ముద్దను తీసుకొని ఇలాగ బాల్లాగా చేసుకోవాలి. ముందు ఇంకొక చేతిలోకి పెట్టుకొని ఈ 3 వేలతో నొక్కుకున్నాం అనుకోండి, మనకి సిలిండర్ షేప్లోకి అయితే వస్తుంది. లేదు రౌండ్గా కావాలంటే మనం వడ వేస్తాం కదా, వడ షేప్లోకి అయితే తీసుకోవచ్చు. లేదా స్క్వేర్ టైప్లోనే మనకు నచ్చిన షేప్ అయితే మనం చేసుకోవచ్చు అండి. నేనైతే ఇలాగ సిలిండర్ షేప్లోకి అయితే చేసుకున్నాను. చూసారు కదా, చక్కగా పొడుగ్గా బాగా వచ్చింది షేప్ అయితే. 4 పక్కల ఇలాగ గ్యాప్లు లేకుండా, ఎక్కడైనా బ్రేక్ లేకుండా చక్కగా చేత్తోనైతే ఇలా వేలతో నొక్కేసుకొని ఇలా చేసుకునేవన్నీ ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. ఇంకొకటి చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలాగ చేత్తోనైతే ఒక లడ్డూలాగా తీసుకున్నాను కదా, ఇప్పుడు దీన్ని ఇంకొక చేతిలో పెట్టుకొని ఇలా 3 వేలతో ఇలా నొక్కి పెట్టుకోవాలి. ఇలా నొక్కి పెట్టుకున్నాక మనకు షేప్ అయితే వచ్చేసింది కదా, దీన్ని ఎడ్జెస్లు అన్నీ కూడా వేలతోని ఇలాగ నొక్కి పెట్టుకోవాలండి. చూసారు కదా, ఎంత బాగా రెడీ అయిపోయినాయి కదా. వీటికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, తక్కువ ఆయిల్తోనే చేసేసుకోవచ్చు. ఇలా సింపుల్గా అయితే ఒక 10 నిమిషాల నుంచి పావు గంటలోనైతే అయిపోతాయి. ఇలా మొత్తాన్ని రెడీ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలి. ఇందులోనే ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ ఆయిల్ కూడా పడుతుంది దీనికి. ఆయిల్ హీటెక్కిన తర్వాత మనం చేసుకున్న కట్లెట్లను అయితే ఒక్కొక్కటి కూడా వేసేసుకోవాలి. లేదా దోస ప్యాన్ మీద కూడా వేసి మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇలా వేసేసాను కదా, 1 నిమిషం పాటు 1.5 నిమిషం పాటు కానీ చక్కగా కలర్ మారినంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని, మరి హైలో అయితే పెట్టుకోకూడదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం వేయించుకున్న తర్వాత తిప్పుకోవాలి అటు ఇటును. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందనుకోండి, చక్కగా మీద క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా బాగుంటాయి టేస్ట్. అక్కడక్కడ ఉల్లిపాయలు, క్యారెట్, కొత్తిమీర వేసుకున్నాం కదా, చూడటానికి కూడా కలర్ఫుల్గా నోటికి రుచిగా చాలా బాగుంటుంది. చూసారా, మంచి కలర్లో అయితే 2 పక్కల కూడా బాగా వేగిపోయినాయండి మూరీలు కట్లెట్. ఇప్పుడైతే ఈ వేగిపోయిన కట్లెట్లను అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని మిగతా అన్నీ కూడా సెకండ్ బ్యాచ్ కింద కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకొని అనుకోండి, 10 నిమిషాల నుంచి పావు గంటలో తయారైపోయి ఈజీ స్నాక్స్ అయితే. ఇంట్లో మూరీలు బంగాళదుంపలు ఉంటాయి చాలండి, ఈ స్నాక్స్ పిల్లలకి ఇష్టపడి తినేటట్టుగా మనం అయితే చేసి పెట్టవచ్చు. ఇప్పుడు ఇంకొక బ్యాచ్ కింద కూడా 1 స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని చక్కగా వేసేసాను. ఒక పక్క వేగిన తర్వాత ఇంకొక పక్క తిప్పేసుకొని వీటిని కూడా బాగా రోస్ట్ చేసుకున్నాం అనుకోండి, దోస ప్యాన్ మీద అయితే ఒకేసారి అయిపోతాయండి. పెద్దది ఉంటుంది కదా దోస ప్యాన్, అది వేసేసుకున్నాం అనుకోండి,
ఒక ట్రిప్కి అయిపోద్ది. ఒక 3 నిమిషాలు మొత్తాన్ని కూడా వేయించేసుకోవచ్చు. నేనైతే కలర్లు అయితే వేయించుకుంటున్నాను. చూసారు కదా, ఇక్కడైతే మూరీలు కట్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా అన్నీ తీసేసుకొని సర్వ్ చేసేసుకున్నాము. మన దగ్గర టొమాటో సాస్ కానీ చిల్లీ సాస్ కానీ ఉంటుంది కదా, లేదా మయోనైస్లో కానీ పిల్లలకి అలా పెట్టించామనుకోండి ఇష్టపడి తింటూ ఉంటారు. ఈవినింగ్ టైము బోర్ కట్టేటప్పుడు ఏదైనా స్నాక్స్ చేయాలనిపిస్తే ఈ స్నాక్స్ అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఈ స్నాక్స్ చేసే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.